శ్రీహరిని అరెస్ట్ చేసి శ్రీహరిని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీహరి భయపడేటటువంటి వ్యక్తి కాదని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఇలా అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము మొన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాం రాధాకృష్ణ మీద. ఒక్కరు రిజిస్టర్ చేశారండి? ఒక్కరు కూడా రిజిస్టర్ చేయలే. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరం కూడా బాధ్యత కలిగిన వాళ్ళని కంప్లైంట్ ఇచ్చాం. ఏమీ రిజిస్టర్ చేయకోకుండా నాటకం ఆడుతున్నారు. అంటే ఈ పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు. దీన్ని సరి చేసుకోండి. పూడి శ్రీహరిని తక్షణమే ఎక్కడుంటే అక్కడ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయాలి. అలా కాదంటే తీసుకెళ్ళిపోతారంట. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. పూడి శ్రీహరిని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అవి మీరు విఫలమవుతారు తప్ప మరొకటి కాదు. మధ్యలో మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారనేటువంటి సమాచారం నాకు వచ్చింది. నేను పూడి శ్రీహరితో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ సిఐ గారు వెనక్కి లాక్కున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. ఏదో గై దొంగలాగానో, మర్డర్ కేసులో ముద్దాయిలాగానో, ఏదో స్కామ్లో ముద్దాయిలాగానో వాళ్ళని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, ఒక జర్నలిస్టుని పార్టీ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని చేయటం చాలా దురదృష్టకరమైన దుష్ఫలితం. దీన్ని అందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.